మేడారం జంపన వాగులకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీ ప్లేస్ అన్నట్టు. సో ఇది ఎంటర్ అయిన తర్వాతనే మనం అన్ని చూడొచ్చు. అండ్ గైస్ ఇప్పుడే మేమైతే జంపన వాళ్ళ దగ్గర వచ్చినాం. సో మా వాడైతే స్నానం చేస్తాడు. వాటర్ అయితే ఇంకా గట్టిగా ఏం లేదు, వాటర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో అంటే ఇప్పుడు జంపన స్టార్ట్ అయిన తర్వాత మినిమం వాటర్ ఫ్లో పోతుంది అండ్ ఫుల్ ఉంటుంది. ఇక ఇన్ని అయితే మా వాళ్ళు అయితే స్నానం చేస్తున్నారు. అండ్ మేము కూడా ఇప్పుడు దర్శనానికి పోవాలంటే మినిమం కాలు చేతులు కట్టుకొని పోవాలి. మా వాడే స్నానం చేస్తాను. సో చూద్దాం ఇక स्पीकर सही रहा है खाले ए ब्रो ए तारी स्पीकर ए ब्रो तार छोड़ दे तारी जरा ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తా అంటే మా వాడైతే ఫస్ట్ ఆటోలో కూర్చున్నాడు. ప్లేస్ దొరకదని వానికి అక్కుర్తి వాడు అని కమండలం ఇక అతేవాడు. ఇక మేడారం అనేది స్టార్ట్ కావడానికి జస్ట్ 1 month అయితే ఉంది. సో ఇప్పుడే చాలా దారుణంగా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. సో మేము 1 month ముందే వచ్చేసినాం. సో మేము ఎందుకు వచ్చినా అంటే లాస్ట్ ఒక రివ్యూలు అయితే ఉంటుంది. సో రివ్యూలు చూడడానికి మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలా స్పీడ్గా డెవలప్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క షాప్స్ కావచ్చు ఏదైనా సరే స్పీడ్ అని కొత్త బోర్డ్స్ అని కొత్త షాప్స్ అని అన్నీ అవుతుంది. సో ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉంది కదా. సో మేడారం టైంలో ఫుల్ రష్ అయిపోతుంది ఈ ప్లేస్ మొత్తం. సో ఈ జంపన వాగుల నుంచి మేడారం పోవాలంటే సో జస్ట్ 4-5 kilometers అన్నట్టు. సో ఇప్పటి నుంచి మేము అంటే పోవడానికి ఉంటుంది. అదే మేడారం జాతర రోజు ఆడ నుంచి నడుచుకుంటూ పోవాలంటే 5-6 kilometers వాసిపోతుంది. ఇక అందుకే ఆటో సర్వీస్ అయితే తీసుకోవాలి. అప్పుడైతే ఒకసారి మీరు కూడా చూసేయండి ఎట్లా ఉంది షాప్స్ అన్నీ. బాబు తెలుగు కదా ఒక దానికి 40 फोड़ रहा है जो तार को समय के एवढी देखो मेन के एवढी देखो रे गाइस ब्रो थांब रे मुंबना जाऊ साव एक घंटा घालतो तपरे येणे फूल पे उनका वो ना बोल फर्स्ट टाइम मिलता है ऐसे रहा वो गिलो बला फरा ये का किलोमीटर उठा ये स्टिकर एक पे और रहा ये कर ले खाना दो ఏ గుడ్ సార్ ఏంటిది
తాగుబోతి సరగరా సుమన్ సుమన్ సరగరా సరగరా తహువే गिलोड चेकर भारत में तो भारत आता कदा ఫైనల్గా సమ్మక్క సారక్క దర్శనం అయితే అయిపోయింది. సో గుడి దగ్గర వచ్చి దర్శనం అయితే చేసుకున్నా అండ్ రిటర్న్ బ్యాక్ అయితే మేమైతే ఆకలి అవుతుంది అండ్ వంట చేసుకొని తినాలి. సో ఆ ప్రోగ్రామ్ కోసం అయితే ఇక పోతున్నాం. మేమైతే 7గురం ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముచ్చట అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. సో వంట వండుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో పోతాడు. మావాడైతే అసలు పొయ్యి కోసం మొత్తం రౌతులైతే ఒక దగ్గర చేస్తాడు, ఇంకోడైతే ఆ కట్టెల కోసం పోతాడు, వాడు ఇంకోడైతే ఇంకా వీరగొడతాడు కట్టెలు. అవి మొత్తం పచ్చి కట్టెలు రా, వద్దురా బాబు అని ఎంత చెప్పినా కూడా ఇక అంతే ఇక వాడు. సో ఒకసారి మీరైతే స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. ఇక ఫైనల్గా అందరం కలిసి ఒక డిసిజన్ మీదే వచ్చి సో ఇక్కడ పనికి రాదు, సో మన నచ్చిన ప్లేస్ ఇంకోటి అయితే చూసి ఆడ పోదాం అని ఫిక్స్ అయ్యి ఆటోలో ఎక్కి అందరు సీదా పోయినాం. సో ఈటాడు తిరిగినాం, మంచి బెస్ట్ అండ్ బందోబస్తు ప్లేస్ అయితే చూసినాం. సో మీరు చూసేది ఆ ప్లేస్ మీకు కూడా నచ్చ అనుకుంటా. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఆ ప్లేస్లో. ఒకసారి చూడగానే మా జిగల్ అన్నది కానీ మా కళ్ళు అయితే చూడిగా. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ప్లేస్ ఇదే. మొత్తం ఎదురు బొంగుల మధ్యలో అయితే వండుకొని తినాలంటే మస్తు అనిపించింది. ఒకసారి వండుకోవడం ఆట అంటే ఇలాంటి ప్లేస్ దొరకడమే మా కష్టం అసలు. సో దాంట్లో మేము ఎత్తికినాం ఈ ప్లేస్ కోసం. అందరం కలిసి ఒక మాట మీద ఉండి వంట చేసుకోవడానికి మా వాళ్ళు అయితే అందరూ మంట పెట్టిండ్రు. అండ్ కంటిన్యూ చేసండి అండ్ సబ్స్క్రైబ్ చేశాను మన ఛానల్. ఓకేనా? మేమందరం కలిసి దర్శనం చేసుకున్న తర్వాత మంచి ప్లేస్ ఎతికి ప్లేస్ ఈడైతే మేము చికెన్ ఆడ నుంచి అంటే వేరే ప్లేస్ నుంచి చికెన్ కొట్టించుకొని అండ్ ఈడ చికెన్ మంచిగా వండి కర్రీ అండ్ అట్లనే బాస్మతి రైస్ అయితే చేసినాం అండ్ దాంతోనే పులావ్ చేసినాం అండ్ పులావ్ విత్ చికెన్ కర్రీ మస్తు అనిపించింది. సో మావాడు అంటే ఇక ఒక్కొక్కటి స్పెషలిస్ట్ దీంట్లో కుకింగ్. సో ఇక వాళ్ళు ఉంటే ఇక ఉంటుందా. సో నేనైతే తినేది మాత్రం పెట్టలేదు అండ్ అంటే చికెన్ కర్రీ అండ్ బగారా అన్నం అంటే పులావ్ ఉంటుంది. సో అవి రెండు అయితే మస్తు అనిపించింది. అండ్ ఈ ప్రతి ఒక్కటి ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పార్టీస్ చేసే ముందు సో ప్రతి ఒక్కరు ఉంటే ఒక ఫీల్ అయిన ఒక ఎంజాయ్ మూమెంట్ అయితే ఉంటుంది. ఇక कसर घोट रही है सुरेश
ఫైనల్గా రివీల్ చేస్తున్నా మా వాని బర్త్డే అన్నట్టు. సో అందుకోసం మేము మేడారం జాతరకి అయితే అంటే మేడారంకి అయితే వచ్చినాం. సో ఇక్కడైతే వాని బర్త్డే సెలబ్రేషన్ చేసినాం. సో చాలా దూరం మా ఊరి నుంచి సో మేడారంకి 78 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మినిమం. అండ్ నా ఫస్ట్ వీడియో చూడకపోతే చూసేయండి అండ్ ఈ వీడియోకి వచ్చి చూడండి, అయితే నీట్గా అండ్ క్లారిటీ అర్థమవుతుంది. సో మా వాని వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డే అనుకోవాలి. సో ఈ వీడియో వాడు చూసేటప్పుడు మస్తు హ్యాపీ మూమెంట్ అన్నప్పుడు. సో మీరు మీ ఫ్రెండ్స్తో మాత్రం ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే ముందు కొంచెం మంచిగా ఆలోచించి కొంచెం దూరం వెళ్ళండి, అంటే మంచి ట్రిప్ అయితే కొట్టండి అండ్ మస్తు ఎంజాయ్ మూమెంట్ ఉంటుంది. అండ్ వీడియో అనేది క్యాప్చర్ చేసుకోండి, లైఫ్ టైంలో ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా, అందుకోసమని. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద సర్టర్డే. సో సురేష్ బాబు అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చాలా మంది లాస్ట్ వరకు చూసే అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మాకు కాడుతున్నారు.